సో అయితే భానుగారు బేసిక్ గా స్టూడెంట్స్ ప్లాబ్ కావచ్చు ఎస్ఎంఎల్ ఇవి రెండు క్లియర్ చేసిన వాళ్ళందరూ కూడా అబ్రాడ్ లో సెటిల్ అవ్వాలి యూఎస్ యూకే అని అనుకుంటారు. వాళ్ళకి మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఏంటి అండ్ ప్రీవియస్ గా వాళ్ళకి ఇంకా ఏమైనా మీరు నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు there is a difference between the medical education what we are giving in the universities plus the the coaching what we are giving in the institutes. సో ఇప్పుడు ఏంటంటే మేము ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగా బిహేవ్ చేయకుండా ఒక మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి ఇచ్చేలాగా చూసుకుంటాము. అంటే ఒక డాక్టర్ అనేవాడు బయటికి వస్తున్నాడు అంటే హీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ అండ్ రైట్ ఎనీ ఎగ్జామ్ అక్రాస్ ద గ్లోబ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనుకోండి, లేదంటే వెదర్ ఇట్ ఈస్ యూఎస్ఎంఎల్ఏ ఆర్ ప్లాబ్. సో ద ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మనకు డే 1 నుంచి కూడా ఆ రకంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఏదైతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఉందో ఓన్లీ టు టేక్ ద లైసెన్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ నీట్ పీజీ ఎగ్జామ్ టు గెట్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ ఇన్ ఇండియా. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ రోజు వరకు కూడా ఎలా ఉండే అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే మనకు ఒక రోట్ లెర్నింగ్ మెథడాలజీ ద్వారా అంటే బై హార్ట్ చేయడము, కోచింగ్ అంతా 6 monthsలో ఫినిష్ చేయడము, లేదంటే ఒక 3-4 daysలో ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేసే వాటి మీదనే ప్యాటర్న్లో ఎగ్జామ్స్ అనేవి ఈ రోజు వరకు కూడా కండక్ట్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే మనకు నేషనల్ మెడికల్ కమిషన్ అనేది 2019లో ఆవిర్భవించిందో మనకు ప్రెసిడెంట్ గెజెట్ అనేది మనకు 2021లో వచ్చింది. అండ్ రీసెంట్ నేషనల్ మెడికల్ కమిషన్ అనేది ఒక ఎగ్జామ్ని మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది, నెక్స్ట్ అని. ఆ నెక్స్ట్ అనేది లైసెన్స్ ఎగ్జామ్ అనేదే కాకుండా ద సేమ్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు సర్వ్ యాజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ సీట్ ఆల్సో. అంతేకాకుండా ద ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ చేంజ్ చేశారు. ఇంతకుముందు ఎలా ఉండే అంటే సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డయాబెటీస్ అనే క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా అనుకోండి, ఇప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ లాగా వెళ్ళరు, ఒక అనాటమీ సబ్జెక్ట్ పేషెంట్ వచ్చారు, ఒక ఫిజియాలజీ సబ్జెక్ట్ పేషెంట్ వచ్చారని ఉండదు. పేషెంట్ విల్ కమ్ విత్ సైన్స్, సిమ్టమ్స్, మేనిఫెస్టేషన్స్ విత్ పర్టికులర్ ఏజ్, కోమార్బిడిటీస్, హిస్టరీ అవన్నీ ఉంటాయి. అంటే అన్నిటిని చూసుకొని, జెండర్ని చూసుకొని, ఎథ్నిసిటీ చూసుకొని, వాళ్ళు ప్రజెంట్ ఉన్న పాస్ట్ ఉన్న మెడికేషన్ని చూసుకొని ఒక డయాగ్నోసిస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ప్రెజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్ ఇన్ దట్ ఫార్మాట్ అనమాట, అంటే కేస్ బేస్డ్ ఫార్మాట్లో ఉంటుంది. అందుకనే మనము ఆ కరికులం పేరు కూడా ఎన్ఎంసీ పెట్టింది కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని. అంటే దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ హౌ మచ్ కాంపిటెంట్ ఈస్ ద స్టూడెంట్ టు ట్రీట్ టు డయాగ్నోస్ ద పేషెంట్ అనే దాని మీద టెస్ట్ చేస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ యూఎస్ఎంఎల్ఏ. యూఎస్ఎంఎల్ఏ అనేది మనకు 1980s నుంచి కూడా అదే ప్యాటర్న్లో ఉంటుండే, ఈవెన్ ప్లాబ్ కూడా అదే ప్యాటర్న్లో ఉంది కూడా. ఇండియా అనేది కొత్తగా ఆ ప్యాటర్న్లో ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. అంటే వెదర్ ఇట్ ఇస్ న్యూజిలాండ్ మెడికల్ కమిషన్ తీసుకున్న, ఆస్ట్రేలియన్ మెడికల్ కమిషన్ తీసుకున్న, బయట మనకు డెవలప్డ్ కంట్రీస్లో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇస్ క్లినికల్. నోబడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ద రోట్ లెర్నింగ్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఎగ్జామ్ ఎక్కడా ఉండదు. ఇప్పటి వరకు ఏంటంటే ఆ బ్రిటిషర్స్ టైం నుంచి వచ్చిందంతా కూడా ఇప్పుడు మొన్న చేంజ్ అయింది, ఎన్ఎంసీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చేంజ్ అయింది. కాబట్టి obviously the quality of medical education and the doctors who are going to come out by writing this exam will be great, because వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఏం చెప్తుంది ఎన్ఎంసీ అంటే హౌ ఎ ఫిజిషియన్ థింక్స్ త్రూ ఏ క్లినికల్ సినారియో. అంటే ప్రతి మెడికల్ స్టూడెంట్ కూడా ఒక ఫిజిషియన్ లాగా ఆలోచించాలి అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి మేము ఒక కోచింగ్ లాగా ఇవ్వకుండా మేము ఏం చేస్తాము అంటే ఏ టాపిక్ తీసుకున్నా సరే, అంటే డే 1 నుంచి అనాటమీ చెప్పినా, ఫిజియాలజీ చెప్పినా, బయోకెమిస్ట్రీ చెప్పినా కూడా ఫస్ట్ ఒక డైడాక్టిక్ లెక్చర్ ఎలిమెంట్ చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ టాపిక్ని కేస్ బేస్డ్గా ఎలా అడుగుతారు, అంటే హౌ ద పేషెంట్ విల్ బీ ప్రజెంటెడ్. ఇప్పుడు ఒక పర్టికులర్ బోన్ ఫ్రాక్చర్ ఏంది అంటే ఎలా అవుతుంది, దాని మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి, అంటే ప్రతిదీ కేస్ బేస్డ్గా తీసుకోవడం వల్ల స్టూడెంట్ ఒకసారి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయాక దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జామ్ విత్ ది మాస్టరీ.